ఈరోజు ప్రొద్దున నుండి ఒక డిజిటల్ విప్లవం రాబోతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఒక పోస్ట్ కనిపించింది. తీరా ఏం విప్లవం తీసుకొని రాబోతున్నారు అని అంటే, జగన్ 2.0 అనే ఒక సూపర్ యాప్ను వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తుంది అని ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు. మరి అది ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడాలి. ఆయన ఏమంటారంటే, మన పార్టీకి సంబంధించో లేకుంటే సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళు పోస్ట్ చేస్తున్న కంటెంట్ని డిలీట్ చేసేస్తున్నారు, ఆ పోస్ట్ను లేకుండా అంటే కంటెంట్ లేకుండా చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమస్యలందరికీ చెక్ పెట్టుకుంటూ మనమే ఒక యాప్ని తీసుకొని వచ్చాం, జగన్ 2.0 సూపర్ యాప్ అని. దీంట్లో మీరు ఏ కంటెంట్ అయినా పోస్ట్ చేసుకోవచ్చు, అందరితో కనెక్ట్ అయి ఉండొచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఒక్క మెసేజ్తో మీరందరూ సేమ్ ఇది కూడా ఒక మెసేజింగ్ యాప్ లాగానే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఏ కంటెంట్ డిలీట్ చేయబడదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇందులో ఉంటారు అని. బహుశా బయట వాళ్ళు కూడా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఒక సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ లాగా, అంటే ఇది ఉన్నాయి కదా లైక్ ఫేస్బుక్ ఇంకొకటి, ఇటువంటి ప్లాట్ఫామ్ లాగా ఏమైనా ఉపయోగపడుతుందేమో. బట్ ఇది ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా కోసం అని అయితే చెబుతూ ఉన్నారు. సో జగన్ 2.0 డిజిటల్ అంటే జగన్ 2.0 సూపర్ యాప్ అట. యాప్ పేరే అది ఉంది. సో డౌన్లోడ్ చేసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీకున్న ఏ కంటెంట్ అయినా ఇందులో పోస్ట్ చేయండి అని అయితే ఆయన చెబుతూ ఉన్నారు. మొత్తం క్షేత్రస్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు అందరూ కనెక్ట్ అయి ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాతో సహా ప్రతి మీడియా సమావేశం లైవ్ కవరేజ్ వస్తుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో మొత్తం మీద యాప్ గురించి చాలా గొప్పగానే చెప్పారు. జగన్ 2.0 సూపర్ యాప్ అని, ఇది ఒక డిజిటల్ విప్లవం అంటూ ఉన్నారు. ఎట్లా వర్క్ అవుతుంది, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. మొత్తం మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి జగన్ 2.0 సూపర్ యాప్ అని అంట కొడితే సేమ్ మామూలుగా మిగతా యాప్లు ఎట్లయితే ఉంటాయో ఆ యాప్ లాగా ఇది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎవరికైనా మెసేజ్ చేయడము, ఏదైనా కంటెంట్ పోస్ట్ చేయడము, లైక్స్ చేయడము, లైవ్లు చూడడం, ఇవంతా కూడా అందులో ఉంటుందట. సో చూద్దాం, మొత్తం మీద మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూడండి ఏముంది, ఎట్లా వర్క్ అవుతుంది అని.